అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన అక్షరం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. మీ ప్రేమ ఆదరాభిమానాలు ఆప్యాయత అనురాగాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ లాగానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా. ఇప్పుడు మనము సరైన వాక్యాలు రాయడం, ప్రకృతి వికృతులు, సమానార్థక పదాలు అన్నీ చూసినాం కదా. ఇక్కడ అర్థం సొంత వాక్యం. నిరంతరం అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. అనుబంధం అంటే ఎప్పుడు ఉండే సంబంధం, మంచివారితో అనుబంధం పెంచుకోవాలి. కంబలి అంటే రగ్గు దుప్పటి, చలికాలంలో కంబలి కప్పుకోవాలి. నిద్రాభంగం నిద్రకు ఆటంకం, ఎవరికి నిద్రాభంగం చేయకూడదు. గుండెకు హత్తుకొను అంటే అక్కున చేర్చుకొను. మదర్ తెరీసా పేద రోగులను అక్కున చేర్చుకుంది. క్రింది వాక్యాల ఆధారంగా మన బంధుత్వాలను గళ్ళల్లో నింపండి. ఇక్కడ ఇచ్చినారుగా, దీనికి సంబంధించి ఆన్సర్స్ మనం గళ్ళల్లో నింపేసినాం. తర్వాత క్రింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. రామయ్య రామ ప్లస్ అయ్యా, ప్రేమించుమన్నా ప్రేమించుము ప్లస్ అన్నాం, పెంచుమన్నా పెంచుము ప్లస్ అన్నాం, గురువులందరికీ గురువులకి ప్లస్ ఇదే, అప్పన్న అప్ప ప్లస్ అన్న, మల్లన్న మల్లా ప్లస్ అన్న. క్రింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుంది. పదాలను విడదీసి రాయండి. పదాలను కలిపి రాయండి. క్రింది పదమును గమనించి వాక్య రూపంలో ఏను కలిపి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను, ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇప్పుడు మనం గ్రామర్ అంతా చూసినాం కదా. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. అక్షరాలు ఎక్కడ కవారు చేస్తున్నాయి అని అన్నారు. తర్వాత అన్నప్రాసన నాడు జరిగిన సంఘటనను గురించి రాయండి. తర్వాత రెండవ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. అక్షరం గేయం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ప్రశ్న, జీవితంలో చదువు విలువ ఎంత ముఖ్యమో తెలపండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.